హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేనైతే నాకెంతో ఇష్టమైన ఎగ్ రోల్, ఇంకా నాలా చాలామందికి ఎంతో ఇష్టం కదా ఎగ్ రోల్, అదైతే ఈ వీడియోలో ఈజీగా ప్రాసెస్ అయితే చూపిస్తా. మొత్తం వీడియో చూడండి. అండ్ మా పీజీలో రోజు చపాతీ తిని తిని నాకైతే బోర్ ఫీల్ వచ్చేసింది. అందుకని నేనైతే ఈరోజు ఇలా ఎగ్ రోల్ అయితే ట్రై చేస్తున్నా. నాకైతే కుకింగ్ అంటే ఇష్టము. సో నేను అందుకే టైం దొరికినప్పుడల్లా ఇలా పీజీలో ఏదో ఒకటి కుక్ చేసుకుంటుంటా. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు కుకింగ్ చేసుకున్న హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా అప్పుడప్పుడు మనకు నచ్చిన ఫుడ్ కూడా వండుకొని తినొచ్చు కదా. అండ్ ప్రాసెస్లోకి వచ్చేస్తే ప్రాసెస్ అయితే చాలా ఈజీ. నేనైతే 3 eggs తీసుకున్నా. అందులో కొంచెం ఉప్పు, కారం, ఇంకా పసుపు వేసుకుని మొత్తం బీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇంకొక ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, పసుపు, కారం వేసేసి మొత్తం ఒక 10 minutes కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా, ఇంకా ధనియాల పొడి వేసేయడమే. అంతే, రెడీ అయిపోయింది. ఇది ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. ఇదైతే ఇలా మిక్స్ చేస్తూ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే ఇంకా మనము చపాతీ తీసుకోవాలి. ఇవైతే మా పీజీలో పెట్టిన చపాతీసే. ఇంకా ఇలా చపాతీని మొత్తం 2 sides కొంచెం ఆయిల్ వేసేసి అలా ఇలా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చపాతీ కాల్చింది కాబట్టి మనం అంత కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దీని మీద ఎగ్ బీట్ వేసేసుకోవడమే. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా నేను మొత్తం 4 చపాతీస్ అయితే చేసేసాను. నాకు నా ఫ్రెండ్కి టేస్ట్ చాలా బాగా వచ్చింది. నేను తినేది కొంచెమైనా, ఎంత తిన్నా దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటా. నాకు అందుకే చాలా ఇష్టము. మీరు కూడా నాలా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా నా ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నా వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా నేను మీకోసం ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ షూట్ చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ ఫైనల్గా అయితే ఇంకా ఎగ్ రోల్ తినేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.